ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పెన్షన్ అనేది ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేశారు. కొన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించిన పెన్షన్ లబ్ధారులు అయితే తమకు ఇంకా మాకు ఇవ్వడం లేదంటున్నారు. వాస్తవానికి నెల పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. కానీ పాత పెన్షన్లు ఇవ్వడం, అసలు కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అందించబోతున్నారు, ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు, సంబంధించి మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఏంటి, వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ వికాసానికి జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ, జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధారుల శిక్షణ, ఇక జూన్ 15 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్, అక్టోబరు 2 నాటికి 5 లక్షల లబ్ధారుల దశల వారీగా పూర్తి చేస్తామని, తొలుత లక్షలోపు ఉన్న వారికి ప్రొసీడింగ్ ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మరొక ప్రాబ్లం వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజీవ్ వికాసం స్కీమ్లో సివిల్ స్కోర్ కీలకం కానిది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో లోన్ పొందాలనుకున్న నిరుద్యోగ యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు. ఈ సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారికి దరఖాస్తులు బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారనమాట. లోన్ అప్లికేషన్ ముందు సివిల్ స్కోర్ బ్యాంకులు తప్పనిసరిగా అయితే పరిశీలిస్తున్నాయి అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి అప్లికేషన్ 200 వరకు వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు అయితే సమాచారం. గ్రామీణ పట్టణ ప్రాంతాల అర్హుల జాబితా బ్యాంకులలో కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే ఎంపిక ప్రధానంగా బ్యాంకులది కాదు, ఇక ఉన్నతాధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖున పథకానికి సంబంధించిన లక్షల మంది లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఎంపిక అనేది పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 22 తారీఖు నుంచే పెన్షన్లు అనేది అందిస్తున్నారన్నమాట. 24, 26 ఇలా కొన్ని జిల్లాలకు అందిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలకు పెన్షన్ అయితే అందుతున్నాయన్నమాట. జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలతో పాటు ములుగు జిల్లాలకు పెన్షన్లు అయితే అందుతున్నాయి అన్నమాట. ఇక కొన్ని జిల్లాలకు సంబంధించిన పెన్షన్లు అయితే రాలేదు. సో వారికి ఈ నెల 27, 28 తారీఖు నుంచి కొన్ని జిల్లాలకు ఆల్రెడీ 50% నుంచి 60% కంప్లీట్ చేశారట. మనకు వచ్చే నెల 15 తారీఖు లోపు పెన్షన్లు అనేది తీసుకోవాలి. ముందుగా ఇచ్చిన వారికి ఈ నెల 28 తారీఖు లోపు తప్పనిసరి తీసుకోవాలని చెప్పారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు ఒకరు తీసుకుంటే అని తీసుకోపోతున్నావు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2016 రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి 4 రూపాయలు తీసుకుపోయినట్లయితే చిల్లర 20 రూపాయలు, 2020 రూపాయలు, 4020 రూపాయలు అయితే అందిస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా. మొత్తానికి అయితే పెన్షన్ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి కాబట్టి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ నెలకు సంబంధించి పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి కొత్త మార్పులు. అది ఎలా అంటే ప్రభుత్వం 2,50,000 మందికి కొత్తగా పెన్షన్ పునరుద్ధరణ. ఇందుకు సంబంధించి తాజాగా అధికారులకు ఆదేశాలు. సెర్ఫ్ అధికారులు వీటిపైన కసరత్తు స్టార్ట్ చేస్తున్నారు. వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారట అధికారులకు సంబంధించి. ఇక 3 నెలలు ఏదైతే పెన్షన్లు తీసుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళిన వారు, దాంతోపాటు భర్త చనిపోయిన భార్యకు వితంతు పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. తాజాగా జూన్లోనే కీలక మార్పులు. ఏదైతే ఫేస్ రికగ్నిషన్ ద్వారా వేలిముద్రలు పడని వారికి పెన్షన్ అనేది అందించాలని ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఇందుకు సంబంధించి యాప్ అనేది తుది కసరత్తుకు చేరినట్లు ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం.